హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు నేర్పియబోయే టాపిక్ వచ్చేసి సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్. ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో నేను లిక్విడిటీ గురించి మాట్లాడాను. ట్రెండ్ రివర్సల్ జోన్స్ గురించి మాట్లాడాను. బట్ నేను ప్రీవియస్ సీజన్ 10లో ప్యాటర్న్స్ అనేవి నేర్పించాను. ఈ నేర్పియంలో మీకు ఏమేమి నేర్పించాను అంటే షార్టెడ్ ఎం ప్యాటర్న్ నేర్పించాను. ఎక్స్‌టెండెడ్ ఎం ప్యాటర్న్ నేర్పించాను. సింపుల్ ఎం ప్యాటర్న్ నేర్పించాను. అండ్ ఎక్స్‌టెండెడ్ డబ్ల్యూ ప్యాటర్న్‌లో, షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్‌లో సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఇక్కడ నేర్పియలేదు. సో దట్స్ వై సీజన్ 10 పార్ట్ 6 సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్. ఇది ఎలా ఫార్మ్ అవుతది? మనం దీన్ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఇవన్నీ మీకు నేను క్లియర్‌గా నేర్పిస్తాను. అండ్ మీకు సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ విత్ ఈఎంఐ కాదు. సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ విత్ ఆర్డర్ బ్లాక్ గురించి మీరు నేర్చుకోవాలి అనుకుంటే, ఇక్కడ నేను ఒక అనాలిసిస్ వీడియో అనేది ఇక్కడ అప్‌లోడ్ చేశాను. మీరు ఈ అనాలిసిస్ వీడియో మన యూట్యూబ్ ఛానెల్‌కి వెళ్లి సెర్చ్ చేసి చూడండి. మీకే అర్థమవుతది. ఇంట్రాడే సింపుల్ ఎం ప్యాటర్న్ విత్ డబ్ల్యూ ప్యాటర్న్ విత్ ఓబీ అని క్రియేట్ చేశాను. దీని అక్యురసీ గురించి కూడా నేను మాట్లాడాను. ఈ అనాలిసిస్ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి. అండ్ చాలా ఈజియెస్ట్ వేలో నేర్పించాను. అండ్ మీరు కనుక ఫస్ట్ టైమ్ మన యూట్యూబ్ ఛానెల్‌కి వస్తే, మీరు మార్కెట్ నేర్చుకోవాలి అనుకుంటే, నా ప్లే లిస్ట్‌లో సీజన్ 1 నుంచి సీజన్ 13 వరకు ఇది కంప్లీట్. సీజన్ 1 నుండి సీజన్ 13 వరకు కంప్లీట్ ప్లే లిస్ట్‌లో వీడియోస్ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన పీడీఎఫ్స్ కూడా ఉన్నాయి. సో, టోటల్ 27 పీడీఎఫ్స్ ఇవి. ఈ 27 పీడీఎఫ్స్ అనేవి మీకు కావాలి అంటే ఫర్ లెర్నింగ్ మీరు నాకు కామెంట్ చేయండి. హాయ్ అన్న పీడీఎఫ్ కావాలి అని. లేకపోతే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి హాయ్ అన్న అని మెసేజ్ చేసి హాయ్ అన్న, తమ్ముడు, సార్ ఏదో ఒకటి మెసేజ్ చేసి పీడీఎఫ్ అని పెడితే నేను మీకు పీడీఎఫ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తానండి. ఓకేనా? రైట్. సో, సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే మార్కెట్‌లో మీరు ఒక 5 టాపిక్స్ మీద వర్కౌట్ చేశారనుకోండి చాలు. ఇంట్రాడేకి చాలు. అవే మార్కెట్‌లో రెగ్యులర్‌గా ఫార్మ్ అవుతాయి. ఒకటొచ్చేసి ప్యాటర్న్స్. ఓకే. కంప్లీట్ 6 ప్యాటర్న్స్ అనేది ఒక టాపిక్. ఓకే. ఇంకోటొచ్చేసి ఓబీ, ఇంబాలన్స్, లిక్విడిటీ ప్లస్ ఎఫ్‌ఈజీస్. ట్రెండ్ లైన్స్ అనుకుంటే ఈ 6 టాపిక్స్ మీద మీరు డీప్‌గా నేర్చుకున్నారనుకోండి, మీకు వేరే టాపిక్స్ అవసరమే లేదు. ఈజీగా మార్కెట్‌ని క్యాచ్ చేయొచ్చు. ఓకేనా అండి? సో, సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఎలా ఫార్మ్ అవుతది మీకు నేను చెప్తాను. ఓకే. ఇది సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్. సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్‌లో ఈ లెవెల్, ఈ పాయింట్ ఉంది గదండీ! ఈ పాయింట్ గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ అవుతాయి. అండ్ సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది బ్రేకౌట్ దగ్గర ఎక్కువ ఫార్మ్ అవుతది. ఇది ఓన్లీ ఫర్ లోయెస్ట్ లెవెల్స్. అంటే మార్కెట్ ఎక్కడికెళ్ళో ఫాల్ అవుతుంది. ఓకే. మళ్ళీ పాయింట్ దగ్గరికెళ్ళి ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత మార్కెట్ డబుల్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తది. అంతేకాని ఇన్ బిట్వీన్ ఇక్కడ ఎక్కడైనా ఇన్ బిట్వీన్ డబుల్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ చెయ్యదు. సో, ఎవ్రీ లోయెస్ట్ పాయింట్ మార్కెట్ ఫాల్ అవుతుంది అంటే షార్టెడ్ డబుల్ ప్యాటర్న్, ఎక్స్టెండెడ్ డబుల్ ప్యాటర్న్, సింపుల్ డబుల్ ప్యాటర్న్ మీద అబ్జర్వ్ చేసుకుంటే చాలు. ఇంకోటి ఇదైతే ఓకే. సింపుల్ డబుల్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటది. ఇది ఓకే. ఇది ఇలా ఫార్మ్ అవుతే మనము ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇంకోటి దీని లోపల ఇంకో క్యాచ్ ఉంది. ఆ క్యాచ్ ఏంటి అంటే మీకు చెప్తాను నేను. ఫస్ట్ క్యాండిల్స్ డ్రా చేసి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సింపుల్ డబుల్ ప్యాటర్న్ దగ్గర ఇలా ఓబీ వచ్చేసిందనుకోండి. అంటే ఆర్డర్ బ్లాక్ పాయింట్ వచ్చేసింది అనుకుందాం. ఇలా ఓబీ వచ్చేసింది. ఈ పాయింట్ దగ్గర. ఇక్కడ. ఈ పాయింట్ దగ్గర ఆర్డర్ బ్లాక్ వచ్చింది అనుకుందాం. మార్కెట్‌లో మూవ్‌మెంట్ చేంజ్ అయినట్టు. అలా కాకుండా, అలా కాకుండా ట్రెండ్ రివర్సల్ జోన్ వచ్చిందనుకోండి. ఇలా ఈ క్యాండిల్ ఇలా అయినా కానివ్వండి. ఓకే. ఇలా అయినా కానివ్వండి. ట్రెండ్ రివర్సల్ జోన్ వచ్చేసిందనుకోండి. అయినా మార్కెట్‌లో మూవ్‌మెంట్ అనేది పైకే ఉంటది. సో, ఓవి అంటే చాలా మందికి తెలుసు. బట్ ట్రెండ్ రివర్సల్, ప్రైస్ రివర్సల్ జోన్ అంటే చాలా మందికి తెలియదు. సో, మీరు సీజన్ 13లో ఫస్ట్ వీడియో ప్రైస్ రివర్సల్ జోన్ లెవెల్స్ ఎలా ఉంటాయని నేను డ్రా చేసి ఇక్కడ నేర్పించాను. ఇది కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. సో, ఇదే మనము చార్ట్‌లో చూద్దాము. అండ్ మీకు నేను ప్రూఫ్స్ ఇస్తాను.
నేను ఆ ప్యాటర్న్స్ మీద ట్రేడ్ తీసుకున్నానా లేదా అనేది ప్రూఫ్ కూడా నేను మీకిస్తాను. ఓకే. సింపుల్‌గా మార్కెట్ ఎంత ఈజీ అంటే మార్కెట్ చాలా ఈజీ. జస్ట్ ఏంటి అంటే మనకు ఐడెంటిఫై చేయడం రావాలి. ఐడెంటిఫై చేయడం వస్తే చాలు మార్కెట్‌లో. ఇక్కడ చూడండి. సీ థిస్. ఇప్పుడు మార్కెట్ ఒక హైయెస్ట్ పాయింట్ దగ్గరికెళ్లి పడ్డది. ఒక హైయెస్ట్ పాయింట్ దగ్గరికెళ్లి పడిపోయింది. కరెక్టేనా? ఇప్పుడు ఈ హైయెస్ట్ పాయింట్ దగ్గరికెళ్లి పడిపోయిన తర్వాత మార్కెట్ ఇక్కడ పడి, మళ్ళీ పైకి లేసి, మళ్ళీ పడి, మళ్ళీ ఇక్కడ చూడండి పైకి వెళ్ళిపోయింది. అండ్ ఇది వచ్చేసి నెక్ లైన్ పాయింట్ మనకు ఇది. ఇది సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. సో, ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళిందా లేదా? సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్. ఓకే. ఇప్పుడు డేట్ ఏంటి? 24థ్ జులై 2026. 24థ్ జులై 2026. చూద్దాం. నేను 24థ్ జులై రోజు ఏ సైడ్ ట్రేడ్ తీసుకున్నానో కూడా నాకు తెలియదు. ఓకే. నేను మొన్న ఫ్రైడే రోజు ఏం ట్రేడ్ తీసుకున్నానో కూడా నాకు తెలియదు. చూద్దాం. ఇది 24థ్ జులై కదా! 24థ్ జులై రోజు నేను కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ కాల్, బ్యాంక్ నిఫ్టీ కాల్, సెన్సెక్స్ కాల్, బ్యాంక్ నిఫ్టీ కాల్, లాస్ట్‌లో పీఈ తీసుకున్నాను. లాస్ట్‌లో రైట్. సో, స్టార్టింగ్ అన్ని కాల్ సైడే ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకు? సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మ్ అయిందని. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్స్ చూద్దాం. ఫస్ట్ 24 పాయింట్స్ ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఫార్మ్ అయిందని నేను ట్రేడ్ తీసుకున్నాను. సెకండ్ 36 పాయింట్స్, 82 పాయింట్స్, 152 పాయింట్స్ ఎందుకంటే ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి ఇమ్మీడియేట్ జంప్ వచ్చేసింది. 152 పాయింట్స్, 74 పాయింట్స్, 24 పాయింట్స్ లాస్ట్‌లో ఇక్కడ పుట్ సైడ్ తీసుకున్నాను. అందుకే ప్రాఫిట్ బుకింగ్. సో, అక్కడ ప్యాటర్న్ ఫార్మ్ అయినందుకు మేజర్ ప్రాఫిట్ కూడా నేను చేశాను. ఓకేనా అండి? అంటే ఇక్కడ కూడా మీరు చూడండి. ఇది కూడా మనకు సింపుల్ డబుల్ ప్యాటర్నే. ఒక లోయెస్ట్ పాయింట్ దగ్గర మనకు నెక్ లైన్ బ్రేక్ చేసి బయింగ్ ఇచ్చింది. ఓకేనా అండి? సో, మీరేం చేయాలి అంటే సింపుల్‌గా మార్కెట్ ఫాల్ అవుతుంటే వెయిట్ చేయాలి. చూడడానికి. ఎక్కడైనా మార్కెట్‌లో ఏమైనా ఫార్మ్ అవుతుందా? లేకపోతే మార్కెట్ ఒక హైయెస్ట్ రేంజ్‌కి వెళ్తది గదా! అప్పుడు సింపుల్ ఎం ప్యాటర్న్ ఏమైనా ఫార్మ్ అయిందా? అలా చూసుకోవాలి. సో, ఒక మీకు నేను జెప్తాను. 1 మంత్‌లో కంప్లీట్ 1 మంత్‌లో మీకు ప్యాటర్న్స్‌లో హెడ్ అండ్ షోల్డర్ ఒస్తది. ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఒస్తది. సింపుల్ ఎంఎన్‌డబ్ల్యూ, షార్టెడ్ ఎంఎన్‌డబ్ల్యూ, ఎక్స్టెండెడ్ ఎంఎన్‌డబ్ల్యూ. ఈ ప్యాటర్న్స్ అనేవి 1 మంత్‌లో మినిమమ్ 13 డేస్ అయినా ఫార్మ్ అవుతాయి. ఒక్కటొకటి ఎవ్రీ డే ఒక్కటే ప్యాటర్న్ ఫార్మ్ కాదు. ప్యాటర్న్స్ మాత్రం కంటిన్యూయస్‌గా ఫార్మ్ అవుతాయి. మనం చూసే విధానం అనేది మంచిగుండాలి. ఓకే. మీరిక్కడ చూడండి. సేమ్ టు సేమ్ ఒక లోయెస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్లి మార్కెట్ నెక్ లైన్ ఇక్కడే. ఇది నెక్ లైన్. ఇది ఆర్డర్ బ్లాక్. కంటిన్యూ‌గా బ్రేక్ చేసేసుకుంది. పైకి వెళ్ళిపోయింది. అండ్ ఇదేం డే 3 జూన్ 2026. ఓకే. ఇప్పుడు 3 జూన్‌కి ఏం ట్రేడ్ తీసుకున్నానో నాకు తెలియదు. 3 జూన్ 2026. ఎందుకంటే ఇవన్నీ మీకు ప్రూఫ్స్‌తో పాటు ఎందుకు చూపిస్తున్నాను అంటే, నేను చేసిన అనాలిసిస్‌ని నేను ఫాలో చేస్తాను కాబట్టే చూయిస్తున్నాను. చాలా మందేమంటారు అంటే, బ్రదర్ ఉట్టిగా అనాలిసిస్ ఇచ్చి ఎళ్ళిపోతారు. మార్కెట్ క్లోజింగ్ అయిన తర్వాత ఎవరైనా అనాలిసిస్ ఇవ్వచ్చు. అలాంటి మాటలొస్తాయి. సో, నేను ట్రేడ్స్ తీసుకుంటాను గదా! లైవ్ మార్కెట్‌లోనే తీసుకుంటాను. ప్రాఫిట్ గూడా లైవ్ మార్కెట్‌లోనే చేస్తాను కాబట్టి, ఆ ట్రేడ్స్ డాటా హిస్టరీ అనేది కంప్లీట్ నా టెలిగ్రామ్ చానెల్‌లో ఉంటది. సో, నేను ఎవ్రీ డే ప్రాఫిట్ ఎందుకు చేస్తున్నాననేది కూడా మీకు రీజన్ గూడా పెడతాను నేను. ఇది 3 జూన్ అండి. ఓకే. ఐ థింక్ ఇది క్రిప్టో కరెన్సీ. ఇక్కడ చూడండి. ఇది సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్.
ఇక్కడ నేను కాల్ సైడ్ 110 పాయింట్స్ ప్రాఫిట్ చేశాను. ఇది కాల్ సైడ్ 210 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ చేశాను. చూసుకోవచ్చు. 210 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. మళ్ళీ ఇక్కడ కాల్ సైడ్ 100 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. మళ్ళీ ఇక్కడ కాల్ సైడ్ 115 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. అంటే 4 ట్రేడ్స్ కలిపి నేను చేసిన ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 600 పాయింట్స్. ఎందుకు 600 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ చేశాను అంటే సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది కాబట్టి. సో, నేను మీకు కూడా ఏం చెప్తున్నాను అంటే మీరు ఒక 6 టాపిక్స్ మీద ఫిక్స్‌డ్‌గా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయండి. 1 మంత్‌లో మీకు మొత్తం మార్కెటే వచ్చేస్తదండి. చాలా ఈజీ మార్కెట్. ఏంటి అంటే అండర్‌స్టాండ్ చేసుకొని ట్రేడ్ చేసుకోవాలి. క్యాపిటల్ పెట్టి ట్రేడ్ చేయకూడదు. అండర్‌స్టాండ్ అయిన తర్వాత ట్రేడ్ చేస్తే అది కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తది. వితౌట్ అండర్‌స్టాండింగ్ మార్కెట్ జస్ట్ పెట్టి పైసలు తీస్తాము అంటే అది మీ కాన్ఫిడెన్స్ లాస్ ఎలా అవుతదో మీ కాన్ఫిడెన్స్ పోతది. సో, నా సింపుల్ సజెషన్ మార్కెట్‌లో మనం ప్రాఫిట్ జనరేట్ చేయాలి అంటే ఫస్ట్ లెర్నింగ్ ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. దాని తర్వాత డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. నేను ఫస్టే రూ. 1,00,000 తీసుకొచ్చి ఒక లాట్‌తో, 2 లాట్‌తో ట్రేడ్ చేస్తాను. అదే డిసిప్లిన్ అంటే బొక్కలో డిసిప్లిన్. అది డిసిప్లినే కాదది. ఓకే. అని మీకు ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. మార్కెట్‌లో మీరు ట్రేడ్ చేయాలి అంటే మీకు నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేయాలి అనుకుంటే ట్రేడ్ చేయకండి. నా ఫ్రీ సజెషన్ మార్కెట్‌లో ట్రేడే చేయకండి. లెర్నింగ్ ఉంటేనే మీ దగ్గర ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంటేనే మార్కెట్‌లో ట్రేడ్ చేయండి. లేకపోతే మార్కెట్‌లోకి రాకండి. ఓకేనా అండి? సో, నేను మీకేం సజెషన్ చేస్తున్నాను అంటే, నేను పెద్ద నేర్పిస్తాను, పైసలు తీసుకుంటాను అది ఇది అని కాదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్లే లిస్ట్ ఉన్నాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ పీడిఎఫ్స్ ఉన్నాయి. నేర్చుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్‌లో అడగండి. నేను మీకు ఏమైనా ఉంటే చెప్తాను. ఓకేనా? సో, మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.